హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఏంది సార్ చేస్తున్నారు? జిలాన్ సార్ ఏం స్కూల్కి వెళ్ళలేదా ఈరోజు? పర్మిషన్ తీసుకొని వచ్చినారా? ఏమి, ఎందుకు పర్మిషను? పిల్లలకి ఫీజు కట్టాలనే. కంప్లీట్ అయిపోయిందా పిల్లల ఫీజు అంతా? అవునా? ఏం చేస్తున్నారు ఇప్పుడు? వాటర్ మిలాన్ వస్తున్నావా? పిల్లల కోసం వస్తున్నారా? పిల్లల కోసం మా ఆవిడ ఇంట్లో ఉంటుంది. కోసుకునే చేత కాదు. కోసుకునేకి చేత కదా మీ ఆవిడకి? కోసి పెట్టి తిని పెడుతుందని. కోసి పెడితే తిని పెడతానా అని కోస్తున్నావా? నేర్పియచ్చు కదా మీ వైఫ్కి. నేర్పియాలి. కత్తి చేత బట్టి ఎట్లా కోసుకోవాలా, ఎట్లా చేయాలని నేర్పియాల మళ్ళీ రానప్పుడు. మీకు వస్తుందా కోసేకి? బాగా వస్తుంది. ఎర్రగా లేదు పండు ఎర్రగలేదు. ఏం చేస్తావా? ఎర్రగున్నేటివే తేవాల పండ్లు. మా ఆవిడకైతే బాగా తెలుసు, నాకు తెలియదు. ఎర్రగా ఉంటుంది, పచ్చ ఉంటుంది, తెల్ల ఉంటుంది. మీ ఆవిడకైతే బాగా తెలుసా? మళ్ళీ ఎప్పుడు తెచ్చినారు ఇవి? నైట్ తెచ్చిన. నైటా? నైట్ టైమ్స్ అమ్ముతున్నారా? నైట్ టైమ్స్ పనికి పోయేవాళ్ళు పని అయిపోయి చేసుకొని సాయంత్రం నైట్ అట్లా వస్తూ ఉంటారు. తక్కువకి ఇస్తారా? వాళ్ళు ఇస్తారు రేట్లు, అంటే బండ్లలో కంటే తక్కువ ఇస్తారు. అవునా? ఈ కాయ చూడండి. ఏమైంది సార్? జిలాన్ సార్ చూడండి, లోపల మధ్యలో బొక్క ఉంది. బొక్క పడిందా? అయ్యో, ఎందుకు? చెడిపోయిందేమో. చెడిపోలే, కానీ బొక్క ఉంది ఎందుకు మధ్యలో అంతా. చూసి తీసుకొని రావాలా. ఎట్లా చూసేది? పైన బొజ్జ వేస్తారు మార్కేసి. వీళ్ళు కాయలు అమ్మేవాళ్ళు కాదు, కూలి పని చేసేవాళ్ళు. వాళ్ళు తెచ్చినట్టు కూలి పని చేసేటోళ్ళు తెచ్చిన వాళ్ళ దగ్గర. బాగుందా ఇప్పుడు? అయితే బాగానే ఉంది. అదో బాగుందా? లోపలంతా బొర్ర ఉంది. ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్లోకి ఇడ్లీ ప్రిపేర్ చేశానండి. వారంలో ఒక 2 టైమ్స్ ఇడ్లీ ప్రిపేర్ చేస్తాను, ఒక 2 టైమ్స్ దోశ ప్రిపేర్ చేస్తానండి. ఆల్టర్నేట్ డేస్లో నేను ఎందుకు ఎక్కువగా ఇడ్లీని ప్రిపేర్ చేస్తానంటే, మనము ఒక ఐటెంను ప్రిపేర్ చేసుకుంటే, ఈ విధంగా ఇడ్లీని అయితే ప్రిపేర్ చేసుకుంటే టిఫిన్లోకి ఇడ్లీ తింటారండి. నెక్స్ట్ లంచ్ బాక్సెస్ కూడా ఇడ్లీనే కట్టేసి ఇచ్చేయచ్చు. కాబట్టి నేనైతే ఎక్కువగా ఇడ్లీ అన్న దోశ అన్న ఒక ఐటెంనే ప్రిపేర్ చేశానండి. 7:40 కల్లా పిల్లలు వెళ్ళిపోతారు కాబట్టి టైం ఉండదు. ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి రీజన్ ఏమిటంటే, ఇడ్లీ పిండి కొద్దిగా తక్కువగా ఉందండి, అందుకే నేను లెమన్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి.
ఎప్పుడైనా లెమన్ రైస్ అటువంటివి ప్రిపేర్ చేయాలి అనుకుంటే నేను బియ్యాన్ని నైట్ టైమ్సే నానబెట్టేసుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ టైమ్స్ మనము లేటుగా లేస్తే అప్పుడు బియ్యాన్ని నానబెట్టి వంట చేయాలంటే కొద్దిగా ఎక్కువ టైం అనేది పడుతుంది. కాబట్టి నేను ఏమైనా లెమన్ రైస్, టమోటా రైస్ ఇటువంటివి ఏమన్నా చేయాలనుకుంటే బియ్యాన్ని కంపల్సరిగా నైట్ టైమ్సే నానబెట్టుకుంటానండి. దీనివల్ల మనకు మార్నింగ్ టెన్షన్ అనేది ఉండదు. ఈజీగా లేచేసి మనము రైస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఇడ్లీలోకి చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఎప్పుడు చేసినా ఈ చట్నీనే ప్రిపేర్ చేస్తానండి. ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది కాబట్టి నేను ఈ చట్నీనే ప్రిపేర్ చేస్తానండి. మీకు ఎవరికైనా ఈ చట్నీ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ చట్నీ అనేది ఇడ్లీలోకైనా, దోశలోకైనా, నెక్స్ట్ పొంగల్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ప్రిపేర్ చేసుకొని ఇప్పుడైతే తిరువాత అనేది పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను ఇడ్లీలు అనేది రిమూవ్ చేసేయాలండి. ఇక్కడైతే నేను రైస్ అనేది చేసేసాను కదండి. ఇక తిరువాతలోకి రైస్ అనేది వేసేస్తున్నాను. చిత్రాన్నం పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్లోకి ఇక రైస్ అంతా వేసేసి ఇక అయితే నేను మిక్స్ అనేది చేసేస్తానండి. లాస్ట్లో అయితే నేను నిమ్మకాయ అనేది యాడ్ చేస్తానండి. ఇక అయితే చిత్రాన్నం కూడా ప్రిపేర్ చేసేసానండి. అలాగే చట్నీ ప్రిపేర్ చేశాను. ఇక అయితే ఇడ్లీలు ఒక్కటే రిమూవ్ చేసేయాలండి. కొద్దిగా ఆవిరంతా పోయిన తర్వాత నేనైతే లాస్ట్లో అనేది రిమూవ్ చేస్తానండి. వేడిగా ఉన్నప్పుడు మటుకు అస్సలు రిమూవ్ చేయకూడదండి. ఇడ్లీలు కూడా ప్రిపేర్ చేసి పెట్టేశానండి. ఇక అయితే ఇప్పుడు బాక్సెస్ కూడా కట్టేశాను చూడండి. పిల్లలకు 2 బాక్సెస్, బాబుకు పాపకు ఇద్దరికి బాక్సెస్ అనేవి కట్టేశాను. నెక్స్ట్ మా పిల్లలు టిఫిన్ కూడా పెట్టుకొని తినలేరు కాబట్టి టిఫిన్ కూడా పెట్టేశాను. ఇక పిల్లలిద్దరూ రెడీ అయిపోయారండి. ఇక అయితే 7:40 కల్లా ఆటో వస్తుందని చెప్పాను కదండి. ఇక ముందే పిల్లల్ని అయితే రెడీ చేయాలి. ఇక్కడైతే మా ఆయన టిఫిన్ చేస్తున్నారండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్కి కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ అనేవి న్యూ పర్సన్స్కు సజెషన్లోకి వెళ్తాయండి. కాబట్టి మీకు నా వీడియోస్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, మా పాప ఆటో రాకముందే స్కూల్ బ్యాగ్ తగిలిచ్చేసుకుంది. అలాగే షూస్ కూడా వేసుకొని క్యారీ బ్యాగ్ కూడా చేతిలో పట్టుకొని ఉంటుందండి. ఇద్దరు ఇక రెడీ అయిపోయి బయటకు వచ్చి నిలబడతారండి. ఇక ఆటో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారు బయటనే. ఆటో అయితే వచ్చింది కదండి. ఇక అయితే ఆటో ఎక్కేసి వెళ్ళిపోతారండి. ఈవినింగ్ 4:00 అయితే ఇంటికైతే వస్తారండి. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.